వెల్కమ్ టు .NET ట్రైనింగ్. ఓకే, ఈరోజు సెషన్ ఎజాక్స్. ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనం ఎజాక్స్ గురించి డిస్కస్ చేసామండి. ఎజాక్స్ అనేది ఏంటి, ఎజాక్స్లో ఎక్స్టెన్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇవి చూసాం. ఓకే, ఎజాక్స్ ఎక్స్టెన్షన్స్ వచ్చేసి మన టూల్ బాక్స్లో ఉంటాయి. ఓకే, మనం స్క్రిప్ట్ మేనేజర్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో చూసాం. అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఏంటంటే మీ పేజ్లో అక్కడ నుంచి ఎజాక్స్ అనేది స్టార్ట్ అవుతుంది అని. కమింగ్ టు అప్డేట్ ప్యానల్. అప్డేట్ ప్యానల్ అనేది ఏంటంటే మన కంటెంట్, మనకి ఏదైతే కంటెంట్ కావాలో ఓకే దట్ నీడ్స్ టు బీ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ అనుకున్నప్పుడు ఆ కంటెంట్ అంతా తీసుకొచ్చి మనం అప్డేట్ ప్యానల్లో పెడతాం. ఓకే, ఇది ప్రీవియస్ సెషన్లో మనం చూసింది. ఇప్పుడు సెషన్లో ఏంటంటే అప్డేట్ ప్రోగ్రెస్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, మీరు కొన్ని సైట్స్ చూసే ఉండి ఉంటారు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, నేను రీఫ్రెష్ చేశాను. ఇక్కడ చూడండి, అప్డేట్ ప్రోగ్రెస్ అనేది ఏంటంటే మీ ఒక యానిమేషన్ కానీ లేకపోతే ప్రోగ్రెసింగ్ డాట్ 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 అని కానీ ఇచ్చుకుంటారు. ఇది చూడండి, ఇక్కడ యానిమేషన్ తిరుగుతుంది కదా, దట్ ఈస్ ఎజాక్స్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, నేను నా కంటెంట్లో ఒక క్యాలెండర్ తీసుకున్నా. అట్ ద సేమ్ టైం ఐ విల్ టేక్ వన్ బటన్. ఈ బటన్కి నేను ఒక ఈవెంట్ జనరేట్ చేసుకుంటున్నాను అండి. సో నేను ఈ బటన్కి జనరేట్ చేసిన వెయిట్ ఓకే, ఐ విల్ టేక్ ఎ న్యూ పేజ్ లేదు, ఎర్రర్ ఉన్నట్టుంది. ఎజాక్స్ 2 అనే ఒక పేజ్ క్రియేట్ చేసా, దాన్ని సెట్ అయ్యే స్టార్టప్ పేజ్ చేస్తా. ఫస్ట్ ఐ విల్ టేక్ ఏ నార్మల్ క్యాలెండర్, డిఫరెన్స్ చూడడానికి. నెక్స్ట్ ఎజాక్స్ అనేది మన పేజ్లో స్టార్ట్ అవుతుంది అంటే మనం స్క్రిప్ట్ మేనేజర్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంటెంట్ అయితే అప్డేట్ అవ్వాలో అది. సో నేను అగైన్ ఐ విల్ టేక్ వన్ క్యాలెండర్. నెక్స్ట్ సెషన్లో ఒక రియల్ టైమ్ది చూద్దాం. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ ప్యానల్లో ఏమేమి ఉంటాయి, కంటెంట్ టెంప్లెట్ ఉంటుంది. ఆ కంటెంట్ టెంప్లెట్లోనే మీకు కావాల్సిన కంటెంట్ అంతా పెడతారు. చూడండి, నాకు అప్డేట్ ప్యానల్ వచ్చేసింది, దానిలో ఏ కంటెంట్ ఉండాలో వచ్చేసింది. అట్ ద సేమ్ టైం నేను నార్మల్ క్యాలెండర్ పెట్టుకున్న, స్క్రిప్ట్ మేనేజర్ స్టార్ట్ అయింది. ఈరోజు సెషన్లో చూసేది ఏంటంటే మనం అప్డేట్ ప్రోగ్రెస్ అది ఎలా ఉంటుంది. సో నేను అప్డేట్ ప్రోగ్రెస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. ఇక్కడ ప్రోగ్రెస్ టెంప్లెట్, ఇక్కడ ఏంటంటే మనకి ఏం రావాలి అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం మనం. ఓకే, సపోజ్ నేను ఇప్పుడు ప్రోగ్రెస్ సమ్ డాట్ 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 అని ఇచ్చా. ఇన్ కేస్ మీరు ఒక డిజైన్ చేసి యానిమేషన్ అన్న పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్ విల్ వర్క్. ఓకే, ఇది ఎప్పుడు రావాలి అంటే దీనికి అసోసియేట్ ఐడి అనేది ఉంటుంది, అసోసియేట్ అప్డేట్ ప్యానల్ ఐడి. ఇక్కడ ఏమిస్తామంటే మనం ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు కొంచెం లోడింగ్ టైం తీసుకునేది, అప్పుడు ఈ యానిమేషన్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకే, అలా లోడ్ అయ్యే కంటెంట్ అంతా ఎక్కడ ఉంది, మనకి అప్డేట్ ప్యానల్లో ఉంది. సో నేను దీనికి పాస్ చేసా. ఇప్పుడు ఎంతసేపు ఈ ప్రోగ్రెస్ అనేది మనకు కనపడాలి అనేది సెట్ చేయాలి. సో ఐ విల్ టేక్ వన్ బటన్. ఓకే, దీనికి ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తానండి.
I'll go to design, I'll just double click it. ఇక్కడ ఏం రాస్తానంటే సిస్టమ్ని కొంచెం సేపు స్లీప్లో ఉంచుతా. సిస్టమ్ డాట్ థ్రెడ్ స్లీప్. ఓకే, 2000 అంటే 2 seconds అండి. ఓకే, ఇప్పుడు దీన్ని సెట్ యాజ్ స్టార్టప్ పేజ్ చేసా. అప్డేట్ ప్రోగ్రెస్ అనేది ఏంటంటే మీరు ఒక యానిమేషన్ కానీ లేకపోతే లోడింగ్ టైంని కానీ దీనిలో డిస్ప్లే చేస్తారు. Okay, I got some error. Could not load type. Sai Ajax, please. నాకు ఎర్రర్ వచ్చింది. I need to check that one. నా ప్రీవియస్ పేజ్లో కొన్ని ఎర్రర్లు ఉన్నాయండి, అందుకే నా పేజ్ లోడ్ అవ్వట్లే. ఓకే, చూడండి నా పేజ్ లోడ్ అయింది. పైదేమో నార్మల్ క్యాలెండర్, అన్ని కంట్రోల్స్ లోడ్ అవుతాయి. కిందదేమో నేను ఎజాక్స్లో పెట్టిన క్యాలెండరు. ఇప్పుడు చూడండి, నేను బటన్ క్లిక్ చేయగానే నాకు ప్రోగ్రెస్ అనేది వచ్చింది. చూడండి, ప్రోగ్రెస్ డాష్ 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 అని. ఏంటంటే ఇక్కడ నేను వాడింది ప్రోగ్రెస్, అప్డేట్ ప్రోగ్రెస్ అనేది వాడా. ఓకే, అలాగే నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు 2 seconds ఆ ప్రోగ్రెస్ అనేది రావాలి అని పెట్టా. సో 2 seconds మీకు కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ బి డిసపియర్. అర్థమవుతుందండి? ఇది ఈ ప్రోగ్రెస్ టెంప్లెట్ యొక్క యూసేజ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.